నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. మేడారంలోని సమ్మక్క కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాల్లో తిరుగువారం పండుగ ఘనంగా జరిగింది. మహాజాతర ముగిసిన వారం రోజుల తర్వాత తిరుగువారం జరపడం ఆనవాయితీ. పూజారులు ఆలయాలను శుద్ధి చేసి దీపాలు వెలిగించారు. పూజారుల కుటుంబ సభ్యులు, ఆదివాసీలు, గిరిజనేతరులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పూజా సామాగ్రి, వస్త్రాలను ఆలయాల్లో భద్రపరిచారు. మరోవైపు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో పగిడిద్దరాజు తిరుగువారం పండుగ మొదలైంది. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం పూజారులు 3 రోజుల పాటు ఈ పండుగను జరుపుతారు. ఇక మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీలను గురువారం నుంచి లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు. తిరువారం జాతర అనేటువంటి జరుపుకుంటాం. ఈ యొక్క తిరువారం జాతర రోజున ఏదైతే మేము ఉపయోగించినటువంటి వస్తువులు ఉన్నాయో మరి ఇక్కడికి కూడా చాలా మంది కోట్లాది మంది భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు. వారందరూ కూడా వారి యొక్క గమ్యక్షణాలు చేరాలి. మేము ఆ యొక్క దేవతలను కొలిచేటువంటి పూజారులందరం కూడా మరి ఏమైనా చిన్న చిన్న మిస్టేకులు చేసేసిందే అమ్మవార్లను మా పైన ఆ యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పేసి అమ్మవార్లను వేడుకుంటూ ఈ యొక్క జాతర తిరువారం నుండి ముగింపు పలకబోతున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా ముక్కు మండలం శంబరలో పోలమాంబ జాతర 2వ వారం ఘనంగా జరిగింది. భారీగా తరలివచ్చిన భక్తులు ఈ జాతరలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్నారు. రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. తిరుపతి కపిలేశ్వర ఆలయంలో కోయల్ ఆళ్వార్ తిరుమంజన సేవ ఘనంగా జరిగింది. విశేష ద్రవ్యాలతో ఆలయాన్ని శుద్ధి చేసిన అనంతరం భక్తులకు స్వామివార్ల దర్శన భాగ్యం కల్పించారు. ఈ నెల 8వ తేదీ నుంచి 17వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో తిరుమంజన సేవ జరిగింది. తిరుమలలో సాధారణ రద్దీ ఉంది. తిరుమలేశుడి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతున్నట్లు తెలిపారు. మంగళవారం శ్రీవారిని 69,000 మందికి పైగా భక్తులు దర్శించుకోగలిగారు. దాదాపు 20,000 మంది తలనీలాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి హుండీల రూపంలో 3,72,00,000 రూపాయల ఆదాయం లభించింది.
అప్పన్న ఆలయంలో గరుడ సేవోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారిని గరుడ వాహనంపై అధిష్ఠింపజేసి విశేష పూజలు చేశారు. గరుడ సేవను తిలకించిన భక్తులు పరవశులయ్యారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. తొలుత ఉత్సవమూర్తులను పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. కలశ ప్రతిష్టాపన అనంతరం గణపతి పూజ, నవగ్రహ పూజ, కంకణధారణ నిర్వహించారు. అనంతరం స్వామివార్లకు కర్పూర హారతులు సమర్పించారు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల పరిణయోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు.
శ్రీకాకుళంలోని శ్రీ నారాయణ తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 27న పుష్పాభిషేకం ఘనంగా జరగనుంది. వేలాది మంది భక్తులతో సామూహిక పారాయణ వేడుకను కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఆలయం తరపున ఉచితంగా ద్రవ్యాలను అందజేస్తారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఎక్కువగా జనబాహుల్యంతో అమ్మవారి వైభవమైనటువంటి ఉత్సవాన్ని జరపడానికి ఏర్పాట్లు జరుపుకుంటున్నాం. విరాట్ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని కూడా ఆ సందర్భంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు విచ్చేసి స్తోత్ర పఠనంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ 10,000 మంది దంపతులు అనేటటువంటి విషయంలో ఎలాంటి ప్రత్యేక పూజా కార్యక్రమం కనుక రుసుము చెల్లించాల్సి ఉంటుంది అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ కార్యక్రమాలన్నీ కూడా లోక కళ్యాణం కోసం నారాయణ తిరుమల వారు ఉచితంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కనుక ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఈ కార్యక్రమాన్ని చేయడానికని ఏర్పాట్లు చేస్తున్నాం. శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైల మల్లన్నను పెళ్లి కుమారుడిగా అలంకరించే సమయంలో ధరింపచేసే తలపాగా సిద్ధమవుతోంది. బాపట్ల జిల్లా చీరాల మండలం రామన్నపేట సమీపంలోని దేవాంగపురానికి చెందిన చేనేత కుటుంబీకులు తలపాగా తయారీలో నిమగ్నమయ్యారు. శ్రీశైల క్షేత్రంలో నిర్వహించే శివరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివార్లకు కళ్యాణ ఘట్టం జరుగుతుంది. ఆ సమయంలో ప్రతి ఏడాది స్వామివారికి తలపాగా అలంకరించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో దేవాంగపురానికి చెందిన 21 మంది భక్తులు శివమాలలు ధరించి నిష్ఠతో దీనిని తయారు చేస్తున్నారు. రోజుకు మూర చొప్పున 360 మూరల చేనేత వస్త్రాన్ని తయారు చేస్తారు. తలపాగా తయారీ సమయంలో వీరంతా నియమ నిష్ఠలతో ఉంటారు. బోలా శంకరుణ్ణి నిరంతరం స్మరించుకుంటూ సాధు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 21 మంది ఈ పాగాను మగ్గంపై నేస్తున్నారు. ఈ విధంగా నేసిన తలపాగాకు శివరాత్రికి 2 రోజుల ముందు గ్రామోత్సవం నిర్వహిస్తారు. అనంతరం దేవాంగపురిలోని పృథ్వీ వంశస్థులకు ఈ తలపాగాను అందజేస్తారు. పృథ్వీ వంశస్థులు ఈ తలపాగాను శ్రీశైలంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానానికి అందజేస్తారు. నా పేరు ఒలుకల మోహన్ రావు, దేవల మనుబ్రహ్మ దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుల్ని. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రేపు జరిగేటువంటి 15వ తారీఖు జరిగేటువంటి మహాశివరాత్రికి శ్రీశైల మల్లికార్జున స్వామికి తలపాగా చుట్టడం అనేది ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకునేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం సందర్భంగా ఇక్కడ మన బోసం శ్రీనివాసరావు గారు వారి ఇంట్లో మగ్గం పెట్టి ఆ తలపాగా నేయటం జరుగుతుంది. ఈ తలపాగా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఆ కార్యక్రమంలో తన వంతు భాగంగా కొంత భాగం నేసి ఆ స్వామివారికి కృపకు పాత్రులు అవుతున్నారు. ఇక్కడ తీసుకెళ్లేటువంటి తలపాగా మొత్తాన్ని కూడా శ్రీశైలంలో శిఖరానికి నవనందులకి కలిపి మొత్తం తలపాగా చుట్టి ఆ తర్వాత స్వామివారికి అమ్మవారికి కళ్యాణం నిర్వహించడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి కార్యక్రమం. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, హరితమ్మ దంపతులు హాజరయ్యారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఆలయ అర్చకులు ఈవో డివి రమణారెడ్డి పూర్ణకుంభ స్వాగతం పలికారు. తొలుత మంత్రి దంపతులు వీరభద్ర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో వీరభద్రస్వామి ఆలయ నూతన చైర్మన్గా తిరుమల మనోజ్ కుమార్, సభ్యులుగా మరో 9 మందితో ఆలయ కార్యనిర్వహణ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.